భయ్యా మీ పేరేం పేరే? పేరు రవీందర్ గౌడ్. రవీంద్ర గౌడ్ గారు ఎక్కడ మీది? మాది ముసాపేట మండల్ కొమరెడ్డిపల్లి గ్రామం. ముసలి ఎక్కడ ఏ నియోజకవర్గంకి వస్తుంది? దేవరకాడ నియోజకవర్గం. దేవరకద్రనా? ఓకే, అంటే ఈ మహబూబ్నగర్ మామనార్ పార్లమెంట్. మహబూబ్నగర్ పార్లమెంటేనా? సరే, ఇప్పుడు ఏం చేస్తుంటారు మీరు? మేము అగ్రికల్చరేనా? ఏం వేస్తారు? వరి, జొన్న, తైదలు. మంచిగా ఉందా? బాగుంది. అంటే ఎండాకాలం కదా, ఆ వానలు నీరు లేదు, ఇబ్బంది అయిపోయింది. పోతలు కూడా అయిపోయినాయి. అమ్మినాం, వరి వేసినాం. ఓట్లు అమ్మిరా? అమ్మినాం. సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఐడియా ఉంది కదా? ఉంది. ఎంపీ ఎలక్షన్స్ ఉంది. ఎంపీ ఎలక్షన్స్లో మీ దగ్గర ఎట్లుంది రాజకీయం మీ దేవరకద్రలో? దేవరకద్రలో అయితే టీకేఆర్ రామకు బాగుంది. నరేంద్ర మోడీ చేసే పథకాలు ప్రతి ఒక్కటి, ఆయన ఇచ్చే ఉచిత బియ్యం, వ్యాక్సిన్ అనుకోండి, ఇంకా ఇప్పుడు ఈ మహిళలకు మరుగుదొడ్లు కట్టించి వాళ్ళకు ఆత్మరక్షణ కొరకు ఎవరి దగ్గర పోయినా, ముసలోళ్ళు ఎవరైనా ప్రతి ఎకరా ఉండనుకుంటా ఉండని సంవత్సరానికి 3 సార్లు దఫాలుగా 2,000 4 సార్లు వేస్తున్నాడు. 6,000 3 సార్లు. అది స్పందన బాగుంది. ఏ పనులు చేసినా ప్రతి ఒక్కటి మన సెంటర్కి వెళ్ళి ఉంది. ఇక్కడ ఉపాధి హామీ పనులకు కూడా ఇంతకుముందు గతంలో 270 ఉండే, 50 రూపాయలు పెంచిండు ఇప్పటికి. ఏ కూలీల దగ్గర పోయినా ఎక్కడ పోయినా కూడా మోదీ మాట బాగుంది. ఈసారి గాలి కూడా మొత్తం ఇంకోటి దానిలోనే అయోధ్య రాముని గుడి కట్టించి అదొకటి మన హిందువులకు సంప్రదాయంగా బలరాముడి విగ్రహం చేయడం వల్ల చాలా మంచిగా పెరిగింది. కానీ అంతే, రేవంత్ రెడ్డి మేమే గెలుస్తాం కాంగ్రెస్ రేవంత్ చెప్తుంటాడు. ఆయన అన్ని అబద్ధాలు. 6 గ్యారెంటీ చెప్పి ఒక్కటి లేదు. మహిళలకు ఒక బస్సు ఫ్రీ పెట్టి వాళ్ళు చికెన్ పట్టుకొని కొడుతున్నారు తప్ప ఒక్కటి ఏ గ్యారెంటీ లేదు. దళితులకు అది అన్నాడు, ఇంకోటి రైతు బోనస్ 500 కలుపుతున్నాడు, ఏది లేదు. ప్రతి మహిళ గృహిణికి 2,500 అన్నాడు, 500 సిలిండర్ అన్నాడు, ఇంకా 1,200 కరెంటు బిల్లు ఫ్రీ అన్నాడు. ఏది చేయలేదు కాబట్టి ఆయన అన్ని మైనస్ ఉంటాయి. వాళ్ళన్నీ గతంలో కూడా చూసినాం. ఇంతకుముందు కాంగ్రెస్ గత 10 ఏళ్ళ వరకు బీజేపీ, అంతకుముందు కాంగ్రెస్ ఉన్నది. అంతకుముందు ఒక్క హామీలు కూడా గ్యారంటీలు ఇవ్వాలి. అది సంవత్సరంలో. పాలమూరు బిడ్డను నన్ను చూసి నాకు ఓటేయాలి, ఇక్కడ ఓడిపోతే నేను ఓడిపోయినట్లు లెక్క అంటుండు కదా. చూసినాం, ఆయన మస్తు చూసినాం, చూసి చేసినాం కదా. ఆయన కొరకు ఆయన ఉన్న సీటు పోతాడు అన్నట్టు ఆయన గొప్పలు చెప్పుకుంటున్నాను అంతే తప్ప ఆయన చేసేది మాత్రం శూన్యం. ఏం లేదు, ఆయన ఉత్త మాటల మారాటి. కేసీఆర్ అంటే కేసీఆర్ కంటే ఎక్కున్నాడు. కేసీఆర్ కూడా లేదు. ఆ పార్టీ అసలు ఉన్నది చూసుకోపోయింది. ఇంకా అంతేనా? గెలవదు ఎక్కడ? గెలవదు. టీఆర్ఎస్ కష్టం ఇక్కడ అంతే.